వ్రతానికి ఎంత మహత్వం ఉన్నదో వ్రతాన్ని చేస్తే చూస్తే ఎంత పుణ్యం కలుగుతుందో స్వామి ప్రసాదాన్ని తీసుకున్నాక స్వామి అనుగ్రహం అంతే విధంగా కలుగుతుంది అని చివరి అధ్యాయంలో ఈ విధంగా సూత మహర్షి సమనకాది కూడా చెప్తూ ఉన్నారు. పూర్వము ఇందాక మనం ఉల్కాముఖుడు అని మహారాజు చెప్తున్నట్టుగానే తుంగధ్వజుడు రాజా ప్రజాపాలన తత్పరః. తుంగధ్వజుడు అనే ఒక గొప్ప మహారాజు గారు కూడా ఉన్నారు. ఆ తుంగధ్వజ మహారాజు ఏకదాస మగంధత్వా హస్త్రామోరిధాన్ అశోన్ ఆగత్య దైవమూలంచ దృష్ట్వా సత్యశ్చ పూజనం. మహారాజు గారు ఒకరోజు సరదాగా తన సైన్యాన్ని తీసుకొని తన రాజ్యానికి దగ్గరలో ఉన్న అడన రాజ్యానికి తన ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడట. అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో దారి మధ్యలో కొంతమంది గొల్లలు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం మహారాజు చూశాడట. చూసి నేను మహారాజును అనే తలమొగంతో తన దారిని తాను వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా వెళ్ళబోతూ ఉండగా ఆ గొల్లలు ఏం చేశారు, మహారాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి మహారాజుని గౌరవించి సత్కరించి ఆ రాజుగారి ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పూజలు వాళ్ళని జరుపుకుంటూ ఉన్నారు. మహారాజు వాళ్ళకి వెళ్ళిపోగానే ఏమంటున్నాడు, నేను వెండి పళ్ళాల్లో బంగారు పళ్ళాల్లో నైవేద్యాలు పెడతాను. మహారాజుని ఈ గొల్లనిచ్చిన ప్రసాదం నేను తీసుకోవడం ఏంటి, నా స్థాయి ఏంటి, వారి స్థాయి ఏంటి అని ఇచ్చిన ప్రసాదాన్ని తిరస్కరించి అంటే వదిలేసి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే భగవత్ ప్రసాదాన్ని తక్కువ అంటే తనకన్నా తక్కువ స్థాయి వాడు ఇచ్చాడని ప్రసాదాన్ని కూడా తక్కువగా చూసి పారవేసి వచ్చాడో సత్యనారాయణ స్వామి ఆగ్రహం చేత ఆయన ఏది చూసుకుని ఆ తలపొగ ధర్మం ఉన్నదో అన్నిటినీ తీసేశాడు. ఆయన కూడా మహారాజుగా పదవి దిగిపోతాడు. ఆయన కొడుకులందరూ చనిపోతారు. ఇలా ఒకటి తర్వాత వస్తూ తర్వాత ఎందుకు